the Lord. నీ విశ్వాస నావలో యేసునాడా ఆయన కూర్చున్న నావలో నీవున్నావా ఆయన కూర్చున్న నావలో నీవున్నావా తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము ఇదే అనుకూల సమయము యేసుగారా ఇదే అనుకూల సమయము యేసుగారా నీ విశ్వాస నావలో యేసునాడా ఆయన కూర్చున్న నావలో నీవున్నావా ఆయన కూర్చున్న నావలో నీవున్నావా పాపలోకంలో యేసు తప్ప దేవుడున్నాడా పాపాలు క్షమించే నాదున్నాడా తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము ఇదే అనుకూల సమయము యేసుగారా ఇదే అనుకూల సమయము యేసుగారా నీ విశ్వాస నావలో యేసునాడా ఆయన కూర్చున్న నావలో నీవున్నావా ఆయన కూర్చున్న నావలో నీవున్నావా Thank you. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుతుల మీద ఆశీనుడు వరకు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి సజీవమైన నామంలో మమ్మల్ని ఈ దినం వరకు కూడాను సజీవులుగా ఉంచి నా తండ్రి ప్రభా మీ వాక్య పరిచర్యలో మేము ప్రభా పాలు పంపులు పంచుకున్నట్లుగా సహాయం చేస్తున్న మీ కృపను బట్టి స్తోత్రాలు. ఈ దినం మీ మేళాలైన స్వరాన్ని వినిపించి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోపడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అలాగే మీ ఆశీర్వాదములతో దీవులతో నింపమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మొదటి తిమోతికి రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. జీవము గల దేవుని సంఘములో అనగా దేవుని మందిరములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఇలా సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఈ మాటలో అపొస్తలుడైన పౌలు తెలియజేయుచున్నాడు. అసలు అపొస్తలుడైన పౌలు దేవుని సంఘములోనికి ఎలాగో ప్రవేశించాడు. ఆయా సంఘములకు పత్రికల ద్వారా కూడా మరి తెలియజేస్తున్నాడు.
చూడండి, ఇదే మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనుకరింపబడితిని అని సెలవిస్తున్నాడు. నిజమండి, వాస్తవ సత్యం. అతడు అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నాను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతను పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించును. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అంతటా అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వల్ల వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయువారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏ వ్యక్తులందరినైతే హింసిస్తూ వచ్చాడో అటువంటి వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడే సౌలును అపొస్తలుడైన పౌలుగా మార్చి ఆయా సంఘముల యొద్దకు తీసుకుని వచ్చాడు. అపొస్తలుడైన పౌలు తెలియజేయ మాటలు దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో. ఎలా ఉన్నారు నీ సంఘంలో? భయము భక్తి కలిగిన జనులు ఉన్నారా? యవ్వనస్తులైనా, పిల్లలైనా, పెద్దలైనా, తల్లిదండ్రులైనా హౌ ఎలా ఉన్నారు? స్ట్రిక్ట్గా ఉంటే దైవజనుల మీదే తిరగబడతారు. సామాన్యమే కదా, పిల్లలు అల్లరి చేస్తారు కదా అన్న మాటలు వినిపిస్తాయి. జీవితం మారదు, నడవడిక మారదు, ప్రవర్తన మారదు. భక్సింగ్ గారి దినాల్లో చిన్నపిల్లలు అటు ఇటు తిరిగినా కూడా వాళ్ళ తల్లిదండ్రులను హెచ్చరిస్తాడు. హూ ఇస్ దట్ బాయ్, హూ ఇస్ దట్ గర్ల్, ఎవరా బిడ్డ, అంతే సంగతి. క్రమశిక్షణ లేకుండా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఆడుతూ ఉంటే వాక్యం ఏమింటారు? వాక్యానికి చోటివుడి. వాక్యం కాదు రావాల్సింది. నేను వచ్చాను, నేను కూర్చున్నాను, నేను వెళ్ళాను. ఇది చూడండి, అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టముగా దేవుని సంఘములో అనగా దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అని 5 ప్రాముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. 2వ తిమోతి రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం.
క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. కాబట్టి లేఖనాలు నీకు హెచ్చరిక కలుగు చేస్తున్నాయా? నీ మనస్సును సరిదిద్దుతున్నాయా? నీ జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టగలుగుతున్నదా? మరి నీవు తెలుసుకున్నటువంటి ఆ మాటలు ఎలా ఉన్నాయి చూడండి. ఆదికాండం 28వ అధ్యాయంలో 16-17 వచ్చిన చదువుతున్నాను. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుని మందిరం అంటే ఒక క్రమశిక్షణలో జీవిస్తారు, నడుస్తారు. అందుకే అసలు దేవుని మందిరములో భయముతో కూడిన భక్తి కలిగి ఉండాలి. భయముతో కూడిన భక్తి. అందరూ భక్తి ఉంది కానీ భయం లేదు. తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టుకొని చంపజూచినప్పుడు తల్లి తండ్రి యొక్క సలహా మేరకు హరానుకు పారిపోమని సెలవిచ్చుటను బట్టి ఒంటరిగా భయముతో పారిపోయినప్పుడు అరణ్యములో మరి నిద్రలో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక కల కన్నాడు. ఆ కలే ఇది 12-13 వచ్చిన చదువుతున్నాను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశములంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడును అయిన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. కాబట్టి దేవుని మందిరం అంటే ఏంటి? పాట ఉంది, హృదయమే దేవాలయం క్రీస్తు. హృదయము దేవాలయం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పారుచుడి. అయితే హృదయం ఎలా ఉందండి? 7వ అధ్యాయం మార్కు సువార్త 21వ వచనం 22వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారతోములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పిన 13 రకాలు ఉన్నాయండి ప్రతి మానవునిలో. అందుకే ఒక చిన్న విషయాన్ని సాదృశ్యంగా ప్రభు అయిన యేసే తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని
మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం మందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగను. చాలా మంది మందిరానికి ఎందుకు వస్తారంటే డాష్ మోహపు చూపు. రెండవ పేతురు 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉన్నారు. శాపగ్రస్తులు. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీవు నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. 7వ అధ్యాయం ఇదే మార్కు సువార్త 6వ వచనం చదువుతున్నాను. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయమునకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు. వారి అవివేక హృదయం అంధకారమైన తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12, 13 వచనాలు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ములు వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేవారని. ఈ దినాలలో మందిరాలు పాడైపోయి ఉన్నాయి. దేవుని యందు భయము భక్తి లేనటువంటి జనులు ఎలాగూ సంఘములో, దేవుని మందిరములో, జీవము గల దేవుని సంఘములో ప్రవర్తించాలో తెలియట్లేదు. చూడండి, చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయినచో ప్రసంగి 5వ అధ్యాయం చూడండి, లేఖన భాగాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? చాలామంది దావీదు వాక్యం చెప్తుంటే నీ కొరకు, నీ గురించే, మీ గురించే, నిన్ను గురించే అని అంటున్నా. ఎంతటి విచారకరం అంటే, దౌర్భాగ్య పరిస్థితుల్లో మీకు తెలుసా ఎవరి గురించి చెప్పింది? నా గురించే, నన్నే అంటారు మరికొందరు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు
నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. 2వ వచనం చెప్తున్నాను. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. చూడండి, మళ్ళా చదువుతున్నాను. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలో కొద్దిగా ఉండవని. వెంటనే లేస్తారు, వెంటనే ఏదో మాట్లాడతారు, వెంటనే ఏదో అరుస్తారు. దురాత్మ వానిలో జ్వరబడి ఆ విధంగా చేస్తుంది. దేవుడు చెప్పే మాటలు నా మాటలు కాదు, ఇవి నా మాటలు కాదు. దేవుడే ప్రసంగి, జ్ఞాని అనేకమైన మాటలు రాశారు. చాలామంది తొందరపడుతుంటారు, తొందరపడి ఏదో ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటారు. దైవజనమా జాగ్రత్త సుమా. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం ఆఖరి వచనం. ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చాను. ఇశ్రాయేలీయులకు రాజు లేటువంటి ఆది దినాలలో ఎవరిష్టం వారు. ఈ దినాలలో కూడా దైవజనంతో మేము చెప్పినట్లుగా నడుచుకొనవలెను. మేము కూర్చోమంటే కూర్చోవాలి, మేము నిలబడమంటే నిలబడాలి, మేము చెప్పమంటే చెప్పాలి, మేము ఏమైతే చెప్పాలంటామో అవే చెప్పాలి. నువ్వు సంఘస్థులు తెలియజేయడు ఎంతటి విడ్డూరం అండి. పరిశుద్ధ అభిషేకం లేదు, దేవుని భయం లేదు, భక్తి ఎందుకు? అందుకే దేవుడు సౌలును అపొస్తలుడైన పౌలుగా మార్చిన తరువాత జనులు దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో ఎలాగూ ప్రవర్తించవలెనని 14 పత్రికలు ఆయా సంఘములకు వ్రాసి పంపించిన గొప్ప అపొస్తలుడు అనుట తప్పు కాదేమో, అతిశయోక్తి కాదేమో. ఆయన వ్రాసిన 14 పత్రికలను చదువు. దేవుని సంఘములో, దేవుని మందిరములో ఎలాగో ప్రవర్తించాలో తెలియజేయబడుతుంది. ఆఖరిగా యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతములకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకుందు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాలనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అని అపొస్తలుడైన పౌలు మీరు సౌలుగా ఉన్నప్పుడు అతని జీవితాన్ని మీరు మార్చి నా తండ్రి 14 పత్రికలు ఆయా సంఘములకు వ్రాయగలిగినటువంటి గొప్ప అపొస్తలుడిగా మీరు ఏర్పరచుకున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఇవి మీరు మా కొరకై లిఖించిన తండ్రి, మేము ఎలాగూ జీవముగా దేవుని సంఘములో
అనుసరించాలో, ప్రవర్తించాలో, నడుచుకోవాలో, మాట్లాడాలో తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. అలాగున ప్రభువా, మేము మీ ఆశీర్వాదములతో దీవెనతో నింపబడినట్లు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చేవారు కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.